హాయ్ నమస్కారం. మన ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే కంగారు పడిపోయి ఏవేవో చేస్తూ ఉంటాం. కానీ ఒక నర్స్‌గా నేను గమనించిన విషయం ఏమిటంటే చాలామంది చేసే చిన్న చిన్న పొరపాట్లు జ్వరాన్ని ఇంకా ఎక్కువ చేస్తాయి. ఈరోజు ఈ వీడియోలో జ్వరం వచ్చినప్పుడు మీరు చేయకూడని ఆ 5 తప్పుల గురించి తెలుసుకుందాం. మొదటిది సొంత వైద్యం. చాలామంది డాక్టర్‌ని అడగకుండానే పాత ప్రిస్క్రిప్షన్ వాడతారు. లేదా మెడికల్ షాప్‌కి వెళ్లి బయట యాంటీబయాటిక్స్ కొనేస్తారు. ఇది చాలా డేంజర్. రెండవది గాలి తగలకుండా కప్పివేయడం. జ్వరం వచ్చినప్పుడు చలి వేస్తుందని 2, 3 దుప్పట్లు కప్పేస్తారు. దీనివల్ల బాడీ హీట్ బయటికి రాకపోగా టెంపరేచర్ ఇంకా పెరుగుతుంది. పలుచని కాటన్ బట్టలు వాడటం మంచిది ఆ సమయంలో. 3 తడిగుడ్డతో తుడవకపోవడం. టెంపరేచర్ 101 ఫారెన్‌హీట్ దాటినప్పుడు సాధారణ నీటితో ఒళ్ళంతా తుడవాలి. దానిని స్పాంజింగ్ అంటారు. చాలామంది ఇది చేయరు. కానీ ఇది వెంటనే జ్వరం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. 4 ఆహారం, నీరు మానేయడం. జ్వరం వచ్చినప్పుడు ఆకలి వేయదు, దాహం వేయదు. కానీ డీహైడ్రేషన్ అవ్వకుండా కొబ్బరి నీళ్ళు, గంజి లేదా మంచి నీళ్ళు ఎక్కువగా 5 విశ్రాంతి తీసుకోకపోవడం. మందు వేసుకోగానే బాగుంది కదా అని పనులు చేయడం మొదలుపెడతారు. బాడీకి రెస్ట్ ఇస్తేనే కదా వైరస్‌తో పోరాడే శక్తి వస్తుంది. ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఒకవేళ 3 రోజులైనా జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.